ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలో ప్రస్తుతం అయితే మనం ఉన్నాము. భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు అయితే సమ్మెని పిలుపునిచ్చిన పరిస్థితి. ఇది మరి సమ్మె చేయడానికి ప్రధాన కారణం ఏందనేది మరి భారతదేశ వ్యాప్తంగా మరి బీజేపీ పరిపాలించిన పరిస్థితి. మరి బీజేపీ దాని మీద ప్రతిఘటనగా దాని మీదనే సమ్మెలు చేస్తున్న పరిస్థితి. మనతో పాటు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు సంబంధించిన వాళ్ళు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఏంటి సార్ పరిస్థితి? అలా సమ్మెని పిలిపించిన పరిస్థితి, ముందుగా మీ పరిచయం, పేరు, మీ సంబంధించిన దాన్ని పరిచయం అండి. నా పేరు బుక్య హరినాయక్, తెలంగాణ గిరిజన సంఘం మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఓకే. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెకు కార్మిక సంఘం సమ్మెను పిలుపునిచ్చింది. ఈ మధ్య కాలంలోనే మోడీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్లమెంట్లో 4 లేబర్ కోడ్స్లను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఆ 4 లేబర్ కోడ్స్లు కార్మిక వర్గానికి తీవ్రంగా నష్టపరిచే విధంగా ఆ లేబర్ కోడ్స్లు ఉన్నాయి. అందుకనే ఇవాళ దేశవ్యాప్తంగా ఈ సమ్మెను పిలుపునిచ్చింది. ముఖ్యంగా ఈ లేబర్ కోడ్లు నష్టపరిచేది ఒక్క కార్మిక వర్గానికి. కార్మికులు సమ్మె చేసుకునే రైట్ ఉండదు. అదేవిధంగా యూనియన్ పెట్టుకోవడానికి వాళ్లకు రైట్ ఉండదు. అదేవిధంగా కార్మికులు అడుగుతున్నటువంటి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉంటే కనీస వేతనం కూడా వాళ్ళు అడిగే రైట్ లేకుండా ఈ కార్మిక కోడ్లు పనిచేస్తా ఉన్నాయి. అటువంటి తీవ్ర నష్టపరిచే విధంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం కార్మికులను నష్టపరిచే విధంగా ఈ లేబర్ కోడ్లను పార్లమెంట్లో ప్రవేశపెట్టి తీవ్ర నష్టపరిచే విధంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. ఆ ఉద్దేశంగానే ఇవాళ దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మెను పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా రైతు నల్ల చట్టాలను కూడా ఆ మధ్య కాలంలో సుమారు 12-16 నెలల పాటు రైతులు ఢిల్లీలో ధర్నాలు చేసి నల్ల చట్టాలను తిప్పికొట్టడం జరిగింది. సుమారుగా 750-800 మంది రైతులు చనిపోయారు. ఆ చట్టాన్ని తాత్కాలికంగా మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఆ నల్ల చట్టాలను కూడా ఇవాళ గత నెలలో పార్లమెంట్లో ఆ నల్ల చట్టాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ నల్ల చట్టాలు ప్రవేశపెట్టడం ఉద్దేశం వ్యవసాయ రంగాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ఒప్పజెప్పి రైతులను తీవ్ర నష్టపరిచే విధంగా, రైతులు నడ్డి విరిచే విధంగా ఈ మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందుకనే ఈ రైతులను నష్టపరిచే నల్ల చట్టాలను కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలి, రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్తో రైతులు కూడా ఈ సమ్మెలో పాల్గొనటం జరుగుతూ ఉంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇవాళ చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగస్తులను కూడా శాశ్వతంగా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి లేదు. ఈ లేబర్ కోడ్ అంటే లేబర్ కోడ్ ని రద్దు చేయమంటుందా? ఎట్లా ఈ లేబర్ కోడ్స్ లను రద్దు చేయాలి. పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దుపరచాలి. ఆ పార్లమెంట్ లో ఇంప్లిమెంట్ చేసినటువంటి చట్టాలు కార్మిక వర్గాన్ని కానీ, రైతులను కానీ, ఇటు ప్రభుత్వ ఉద్యోగస్తులను కానీ తీవ్ర నష్టపరిచే విధంగా ఉంది. కాబట్టి వాటిని, ఆ నల్ల చట్టాలను, ఆ 4 లేబర్ కోడ్లను కంప్లీట్ గా రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు సమ్మెను పిలుపునివ్వడం జరిగింది. అందుకనే ఇప్పుడు రేపు ఉద్యోగస్తులు కూడా శాశ్వతంగా ఉండే ప్రమాదం ఉంది. అందుకనే ఉద్యోగస్తులను తొలగించే ఆ చట్టాలు ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు సమ్మెలో భాగంగా పిలుపునిస్తుంది. ఉద్యోగస్తులు అనగానే నాకు గుర్తొచ్చింది, అంటే వీళ్ళనంతా ప్రైవేటీకరణ చేయాలని ఒక భాగమా? ఖచ్చితంగా అంటారా? ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రభుత్వ సంస్థలు అనేదే లేకుండా అంత ప్రైవేట్ పరం చేసే విధంగా కాంట్రాక్ట్ బేసిక్ లో తీసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ లేబర్ కోడ్లను, ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి మేము తెలంగాణ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గా చూసుకుంటే మనం 2005-6 సంవత్సరంలో వైఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు వామపక్ష పార్టీల మద్దతుతోటి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. తద్వారా అనేక గ్రామాలలో పేదలు ఉపాధి హామీని పని చేసుకుంటూ సాగించుకుంటూ జీవనం గడుపుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఎటువంటి కారణం లేకుండా
హఠాత్తుగా పార్లమెంట్ లో మోడీ ప్రభుత్వం విబిజి రామ్జీ బిల్లును ప్రవేశపెట్టింది. అసలు ఉద్దేశం ఏమిటి? అసలు విబిజి రామ్జీ పేరు మార్చడానికి అసలు ఉద్దేశం ఏంటి? అవును. ఎందుకు మార్చాలి? ఏమైనా నష్టం ఉందా? పాత పద్ధతుల్లో పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో ఏమైనా నష్టం జరుగుతుందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎటువంటి నష్టం లేకుండా సడన్ గా ఉపాధి హామీ పేరు మార్చడం ఇవాళ చెప్తుంది కేంద్ర ప్రభుత్వం 100 రోజుల నుంచి 125 రోజులకు మేము పని రోజులు కల్పించామని. ఉత్త బోగస్. ఎందుకంటే 125 రోజులకు మేము పని పెంచామని చెప్పేసి భూతద్దంలో చూపెట్టి ఆ చట్టాల్లో ఉన్నటువంటి పకడ్బందీ చట్టాన్ని రద్దు చేసి పథకంగా మార్చడానికి మోడీ గవర్నమెంట్ పూనుకుంటుంది. పథకంగా మార్చడం వల్ల భవిష్యత్తులో ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉంది. సన్నకారు పేదవారు ఆ ఉపాధి హామీని పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నటువంటి పేదల పొట్టగొట్టే విధంగా ఆ పథకం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ చట్టాన్నే పాత చట్టాన్నే అమలు చేయాలని చెప్పేసి. ఒక చిన్న విషయం, మీరు ఉపాధి హామీ అనగానే నాకు గుర్తొచ్చింది. మరి ఉపాధి హామీకి కనీస వేతన అనేది 400 నుంచి 500 మధ్యలో ఉంటది. కానీ మామూలుగా అక్కడ పనిచేసే వాళ్ళకి 100-200 పడుతున్నాయి. అసలు ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? అయితే వాస్తవంగా మీరు అన్నట్టుగా ఉపాధి హామీలో రోజు కూలి 400 నుంచి 600 రూపాయల మధ్యలో ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం 90% భరించాలి, రాష్ట్ర ప్రభుత్వం 10% భరించి కూలీలకు ఇవ్వాలని చెప్పేసి ఆ చట్టంలో ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కుట్రలో భాగంగా ఇవాళ కొలతలని చెప్పేసి కూలీలకు కొలతల రూపంలో వాళ్ళను పని కొలతల రూపంలో ఇచ్చి ఆ కొలతల ప్రకారంగా డబ్బులు ఇస్తామని చెప్పేసి రైతులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఆ కొలతల విధానం రద్దు చేయాలి. కూలీ వాళ్లకు ఎక్కడ పని దొరికితే అక్కడ పని చూయించాలి. వాళ్ళు పని చేసే దాన్ని అదనంగా కేంద్ర ప్రభుత్వం వాళ్లకు సమ్మర్ అలవెన్స్ అని ఉంటది, మంచినీళ్ళు అని ఉంటది, గడ్డపార అలవెన్స్ ఉంటది. వీటన్నిటిని కలిపి సుమారుగా 450 నుంచి 600 రూపాయలు ఇవ్వాలని ఆ ఉపాధి హామీ చట్టంలో ఉంది. కాబట్టి ఆ పాత చట్టాన్ని అమలు చేయాలి. పథకంగా మార్చితే రేపు ఆ పథకాన్ని ఎత్తేసే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా ఈ పేద వర్గాలకు నష్టపరిచే విధంగా ఉంది. ఈ పథకం తీసుకురావడం వల్ల చాలా ప్రాంతాలలో వలసలు పోయే వాళ్ళు కూడా స్థానికంగానే ఉండి వాళ్ళు ఉపాధిని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఈ ఉపాధి హామీ రాకముందు వలసలు వెళ్ళి ఎక్కడో పట్టణాల్లో అక్కడ వాళ్ళు చనిపోతున్నా కూడా ఆ శవాలను ఇంటికి తీసుకొచ్చే ఆ నాదుడు లేకుండా అటువంటి భయభ్రాంతులు ఘోరమైన జీవితం చాలా గ్రామాలలో పేదవాళ్ళు గడుపుతా ఉన్నారు. అందుకనే గత ప్రభుత్వం వామపక్ష పార్టీలో దాన్ని ఖచ్చితంగా స్థానికంగా ఉపాధిని చూయించాలి, వలసను ఆపాలి కానీ కాన్సెప్ట్ తోటి చివరికి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని మీ యొక్క విషయాలు ఏం చెప్పబోతున్నారు, సూచనలు ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఉంటే ఒకసారి కేంద్ర ప్రభుత్వానికి మీ హెచ్చరిక ఏందో అనేది ఒకసారి చెప్పండి. చివరిగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే లేబర్ కోడ్లను రద్దు చేయాలి. పాయింట్ వైజ్ గా ఒకటి, కార్మికులు సమ్మె పెట్టుకోవడానికి, వాళ్ళు కనీస వేతనం అడగడానికి, వాళ్ళు చేస్తున్నటువంటి పనికి కనీస వేతనం ఇవ్వాలి. ఇప్పుడు ఉన్నటువంటి లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి పాత పద్ధతుల్ని కార్మికుల చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు నల్ల చట్టాలను కూడా యథావిధిగా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేసేది ఏంటంటే రైతులకు ఫస్ట్ గిట్టుబాటు ధర ఇవ్వాలి. గిట్టుబాటు ధర ఇస్తే భారతదేశం రైతుల మీదనే ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో రైతు వెన్నెముక అనేటువంటి పేరుని ఈ కేంద్ర ప్రభుత్వం కాపాడి రైతులను ఆ విధంగా లాభసాటిగా రైతులు వ్యవసాయం చేసే విధంగా ప్రోత్సహించాలి. కానీ ఇటువంటి నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను నష్టపరిచే విధంగా చేస్తే ఈ నల్ల చట్టాలు రద్దు అయ్యే వరకు ఖచ్చితంగా పోరాటం ఉంటుంది. అందులో భాగంగానే ఇవాళ సమ్మె జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఇప్పటికే చాలా సంస్థలు ప్రైవేట్ పరం అయిపోయాయి. ఎయిర్పోర్టు, రైల్వే, ఈ విధంగా ఎల్ఐసి సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి సందర్భం మనం అందరం చూస్తున్నాం. అందులో భాగంగానే రేపు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కాంట్రాక్ట్ బేసిక్ ప్రైవేట్ పరం చేసే ప్రమాదం ఉంది. అందుకనే వీటన్నిటిలో ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం తిరుగుబాటు కార్మిక వర్గం చేస్తా ఉంది. ఇటువంటి
ప్రజలను నష్టపరిచే ఇటువంటి నల్ల చట్టాలను అమలు చేయకుండా వెంటనే రద్దు చేయాలి. ఇటువంటి చట్టాలను రద్దు చేసే వరకు కార్మిక వర్గం పోరాటం ఉంటుంది అని చెప్పేసి చివరిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. పూర్తిగా అయితే దేశవ్యాప్తంగా సమ్మెని నిర్వహించిన పరిస్థితి మొత్తం కేంద్ర సంబంధించిన చూసుకుంటే గతంలో అప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు దానికి ఇప్పుడు దానికి దాదాపుగా పొంతన లేకుండా పోయిందని కూడా చెప్తున్నా ఉన్నారు. మహాత్మా గాంధీ పథకం కింద దాని యొక్క ఉపాధికి సంబంధించింది నిర్మించి గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న దాన్ని కూడా పేరు మార్చిన పరిస్థితి. అది కూడా పూర్తి స్థాయిలో వాళ్లకు కనీస వేతన కూలి వాళ్ళకు కనీస వేతన 400 నుంచి 600 కూడా దానికి ఇయ్యలేని స్థితిలో ఉంది. పూర్తి స్థాయిలో బడ్జెట్ విషయానికి వచ్చేస్తే కూలీకి సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించింది కావచ్చు, కనీస గిట్టుబాటు ధరని కూడా ఇయ్యలేని స్థితిలో కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు మామూలుగా ఫోన్ బిల్లు సంబంధించింది రీఛార్జ్ బిల్లు చూసుకుంటే గతంలో 120 ఉండేది, ఇవాళ 400 నుంచి 600 వరకు చేరింది. అయితే సంబంధించింది సాఫ్ట్వేర్ కు సంబంధించిన వాళ్లకు ఎంత పెంచుకుంటూ పోతున్నారు కానీ ఇటు రైతాంగానికి సంబంధించిన కూలీలను ఎవరు పట్టించుకొని పరిస్థితిలో కూడా ఉపాధి హామీలో భాగంగా కూడా మాట్లాడారు. సమ్మెని పూర్తి స్థాయిలోని దాదాపు కోట్లాది మంది కూడా ఈ సమ్మెలో పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ జరిగిందని కూడా కొంతమంది ఇక్కడ సమ్మె నాయకులు చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా సరే సమ్మెని పూర్తి స్థాయిలో ఇది అమల్లోకి తీసుకెళ్లి వాళ్ళు కోరుకున్న నల్ల చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి